सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। मुरलीधर श्री हरि सुंदरा मुरलीधर श्री हरि सुंदरा दामोदर इंदिरा मंदिरा दामोदर इंदिरा मंदिरा मुरलीधर श्री हरि सुंदरा दामोदर इंदिरा मंदिरा मुरलीधर श्री हरि सुंदरा अच्युत केशव नारायण हरि अच्युत केशव नारायण हरि अच्युत केशव नारायण हरि अच्युत केशव नारायण हरि वामन श्रीधर माधव वामन श्रीधर माधव अच्युत केशव नारायण हरि अच्युत केशव नारायण हरि वामन श्रीधर माधव वामन श्रीधर माधव गोपिका वदन चंद्र चकोरा चंद्र चकोरा गोपिका वदन चंद्र चकोरा गोपिका चंद्र चकोरा पद्मनाभ धरणीधर पद्मनाभ धरणीधर गोपिका वदन चंद्र चकोरा गोपिका वदन चंद्र चकोरा पद्मनाभ धरणीधर पद्मनाभ धरणीधर मुरलीधर श्रीहरि सुंदरा मुरलीधर श्रीहरि सुंदरा दामोदर इंदिरा मंदिरा दामोदर इंदिरा मंदिरा मुरलीधर श्रीहरि सुंदरा 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 दामोदर इंदिरा मंदिरा दामोदर इंदिरा मंदिरा दामोदर इंदिरा मंदिरा
మురళీధర శ్రీహరి సుందర మురళీధర శ్రీహరి సుందర అచ్యుత కేశవ నారాయణ హరి అచ్యుత కేశవ నారాయణ హరి అచ్యుత కేశవ నారాయణ హరి అచ్యుత కేశవ నారాయణ హరి వామన శ్రీధర మాధవ వామన శ్రీధర మాధవ గోపికావదన చంద్ర చకోరా గోపికావదన చంద్ర చకోరా గోపికావదన చంద్ర చకోరా గోపికావదన చంద్ర చకోరా పద్మనాభధరణీధర 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 మురళీధర శ్రీహరి సుందర మురళీధర శ్రీహరి సుందర దామోదర ఇందిరా మందిర దామోదర ఇందిరా మందిర దామోదర ఇందిరా మందిర దామోదర ఇందిరా మందిర మురళీధర శ్రీహరి సుందర మురళీధర శ్రీహరి సుందర జ్ఞేయ వస్తు అసక్తం. అసక్తము అంటే ఏ విధమైనటువంటి సంబంధం లేనిది, దేనితోనూ ఏ విధమైన సంబంధం లేనిది, అది అసక్తం. ఈ విషయాన్ని దేంతో సంబంధం లేనిది ఏదో దానికి సంబంధించిన విషయాన్ని పూర్వశ్లోకంలో మనం చూచాం. 14వ శ్లోకం. మరి ఏ సంబంధం లేనిటువంటి దానిని పొందేది ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మనం జ్ఞేయానికి సంబంధించిన విషయంలో ఉన్నాం కాబట్టి ఏదైతే జీవితంలో మనం పొందాలనో అటువంటి జ్ఞేయ వస్తువు భగవంతుడు ఎవరో ఆయన్ని పొందేటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం. మరి అది అసక్తం అయితే, అంటే ఏ సంబంధం లేనిదైతే దాన్ని మనం ఏ విధంగా పొందాలి అనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఎందుకంటే మనం పొందలేనప్పుడు అది జ్ఞేయం ఎలా అవుతుంది? జ్ఞేయం అంటే తెలియదగింది. కాబట్టి మనం పొందితేనే అది తెలియదగింది, మనం పొందదగింది. లేనప్పుడు వేస్ట్. కాబట్టి ఏంటి అసలు దాని విషయం అనే ప్రశ్న పుడుతూ ఉంది. దీనికి సమాధానమే ఈ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. అర్జున, బహిః అంతః చ భూతానాం. బహిః అంటే వెలుపల. ఏ జ్ఞేయమైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో నాయన, ఏ బ్రహ్మమునైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావో, ఏ భగవంతుడినైతే నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటున్నావో అది వెలుపల ఉంది. బహిః అంతః చ లోపల కూడా ఉంది. బాహ్యంలో ఉంది, లోపల కూడా ఉంది. అచరం అది కదలదు. అలా కదలదు అని నిర్ణయించడానికి అవకాశం లేదు. ఎందుకని? చరమేవచ అది కదులుతుంది కూడా. కాబట్టి బాహ్యంలో ఏదైతే ఉందో, ఆంతర్యంలో ఏదైతే ఉందో అది కదులుతుంది, కదలదు కూడా. దాన్ని తెలుసుకోవడం అంతా సులభతరం కాదు. ఎందుకని సులభతరం కాదంటే,
సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం. అవిజ్ఞేయం, దాన్ని తెలుసుకోవడం అంత తేలిక కాదు. కారణం ఏంటి? సూక్ష్మత్వాత్, అది చాలా సూక్ష్మంగా ఉంది. అది వచ్చిన బాధ. లేనిది కాదు, సూక్ష్మంగా ఉంది కనుక మనకు అర్థం కాదు. అర్థం కానిది కనుక ఉన్నది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి అది ఉంది, అది లేదు. కదులుతూ ఉంది, కదలదు. ఉంది అన్నప్పుడు అది కదులుతూ ఉందని అర్థం, లేదు అన్నప్పుడు అది కదలదని అర్థం. కానీ అది కదులుతూ ఉంది, కదలదు, రెండూ ఉన్నాయి. పోనీ అర్థం చేసుకుంటామంటే రెండు అర్థమయ్యేటట్టు లేవు. కారణం ఏంటంటే సూక్ష్మత్వాత్. మంచి శ్లోకం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దూరస్థం చ అంతికేచత. ఇప్పుడు తత్ అది దూరస్థం, దూరంగా ఉంది. అన్ని ప్రశ్నలు పడిపోతూ ఉన్నాయి. అంతికేచ, దగ్గర కూడా ఉంది. ఏది? తత్, అది. కాబట్టి దేన్నైతే మనం తెలుసుకోవాలనుకుంటూ ఉన్నామో అది బాహ్యంలో ఉంది, ఆంతర్యంలో ఉంది. ఫస్ట్ క్వశ్చన్. అది కదలదు కానీ కదులుతుంది. అది దూరంగా ఉంది, అలాని కాదు, దగ్గరగా కూడా ఉంది. ఎందుకని ఈ విధంగా ఇంత భిన్నంగా కనపడతా ఉంది? సూక్ష్మత్వాత్, అది చాలా సూక్ష్మతరంగా ఉంది కనుక, సూక్ష్మమైన విషయం కనుక దాన్ని తెలుసుకోవడం అంత తేలికైనటువంటి పనిగా మనకు తెలియడం లేదు అంటాడు. కాబట్టి బాహ్యంలో ఉంది, ఆంతర్యంలో ఉంది. బహిః అంతశ్చ భూతానాం. సరే, ఈ జ్ఞేయం ఏదైతే ఉందో అంటే మనం తెలుసుకోవాల్సింది, జ్ఞేయం అంటే ఇక్కడ బ్రహ్మం అనే అర్థం. ఇది బాహ్యాభ్యంతరాల్లో ఉంది అంటున్నాడు. అంటే ఇది వెలుపల ఉంది, లోపల కూడా ఉంది. సాధారణంగా బయట ఉంది అని అంటే ఏదైనా సరే, బయట ఉంది అని మనం చెప్పినప్పుడు లోపల లేదని అర్థం. లోపల ఉంది అని చెబితే బయట లేదని అర్థం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి? లోపల ఉన్నాడా అంటే లోపల లేడండి అంటే బయట ఉన్నాడని అర్థం. ఆయన ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా? బయట లేడండి అంటే లోపల ఉన్నాడని అర్థం. కాబట్టి ఒకటి బాగా మనం అర్థం చేసుకోలేటప్పుడు లోపల ఉంది అంటే బయట లేదు అని అర్థం, బయట ఉంది అంటే లోపల లేదు అని అర్థం. బయట లోపల ఉంది. బహిరంతశ్చ బహిః అంతః, లోపల ఉంది బయట ఉంది అని అన్నప్పుడు బయట లోపల ఉంది అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న పడుతుంది. దేనికి బయట, దేనికి లోపల? బ్రహ్మం, భగవంతుడు ఏదైతే మనం తెలుసుకుంటున్నామో జ్ఞేయం, క్షేత్రజ్ఞుడు, అతను ఎక్కడున్నాడండి అంటే బయట ఉన్నాడు, లోపల ఉన్నాడంటే దేనికి బయట, దేనికి లోపల? పడుతుందా ప్రశ్న? అని అంటే బాహ్యంలో ఉంది, ఆంతర్యంలో ఉంది అంటే దాని అర్థం అది తర్వాత చూస్తాను. మధ్యలో లేదని కదా. బాహ్యంలో ఉంది అంటే లోపల లేదు, లోపల ఉంది అంటే బయట లేదు. ఇప్పుడు బయట లోపల ఉంది అని చెబుదామంటే మధ్యలో లేదనే కదా. అని మధ్య విషయం ఏంటి? దేనికి లోపల, దేనికి బయట అనే ప్రశ్న మనకు పుడుతూ ఉంది. దాని అర్థం మధ్యలో లేదని ఏమో నేను అనుకుంటా. బహిః అంతః ఇత్యుక్తే మధ్యే అభావే ప్రాప్తి అస్తి. కాబట్టి బాహ్యంలో ఉంది, ఆంతర్యంలో ఉంది అని అనగానే మధ్యలో లేదు అనే కదా. మధ్యలో గనక ఉంది అనేటట్లయితే లోపల బయట అనాల్సిన అవసరం లేదు. కాబట్టి లోపల ఉంది, బయట ఉందంటే ఇంకా లోపల బయట కాకుండా ఏముంది? మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఉండాడనే లేడనే భగవంతుడు అనేది ప్రశ్న పడతా ఉంది. లే, మధ్యలో కూడా ఉంది. లోపల ఉంది, బహిః అంతః, లోపల ఉంది, బాహ్యంలో ఉంది, మధ్య కూడా ఉంది. ఎట్లా స్వామీజీ? ఇది అర్థం కావడం లేదే. కుండ ఉందనుకోండి, వస్తాం అక్కడికి.
కుండ స్థాయి నుండి మనం చూచినప్పుడు కుండ ఉంది, ఆకాశం ఎక్కడుంది? బయట ఉంది. కుండకి లోపల లేదా? బయట ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మీకు. బయట ఉంది, లోపల ఉంది అంటాం. ఇదే ఆకాశం స్థాయి నుండి చూచామనుకోండి, ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది క్లే పాట్, దీని స్థాయి నుంచి నువ్వు చూచినప్పుడు బాహ్యంలో ఉంది, ఆంతర్యంలో ఉంది. ఆకాశం యొక్క స్థాయి నుండి చూస్తే ఏమంటావు? ఇప్పుడు ఆకాశం స్థాయి నుంచి పోయినాం అనుకో నాయన, దాన్ని వదిలిపెట్టి అప్పుడు ఏమనగలవు నువ్వు? ఆకాశం లోపల ఉందా, ఆకాశం బయట ఉందా? చెప్పలేవు. ఎందుకో తెలుసా? అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. అన్నీ అది కుండ స్థాయిలో నుంచి చూసినప్పుడు నీకు ఈ తేడాలు కనపడుతూ ఉండినా, ఆకాశం స్థాయి నుంచి కనుక చూస్తే లేదు. కాబట్టి ఎక్కడ దేనికి ఏది అంటుకోనుందో మనకు అర్థం కావడం లేదు. కాబట్టి ఆకాశం దేనికి సంబంధించి ఉంది, దేంట్లో కలిసిపోయి ఉంది, దేనికి వేరుగా ఉంది, దేనికి లోపల ఉంది, దేనికి బయట ఉంది, దేనికి మధ్యలో ఉంది, కుదరదు. అటువంటిది ఉంటే ఏమి, లేకపోతే ఏమని పడుతుంది. ఉంటే కాదు ప్రాబ్లం వస్తుండేది, దాన్ని అంటి పెట్టుకుంటే వస్తుంది ప్రాబ్లం. అది లోపల ఉందా బయట ఉందా అని. ఉంటే ఏమి, అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. ఉంటే ఏమి, అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. ఎక్కడ లేదు ఆకాశము, ఎక్కడ లేదు ఆకాశము, అంటుటకివ్వదు అవకాశము. ఎక్కడ లేదు ఆకాశము, అంటుటకివ్వదు అవకాశము. ఆత్మ ఎప్పుడు అసంగము, ఆత్మ ఎప్పుడు అసంగము. ఎందుకు నీకు గుణసంగము, ఆత్మ ఎప్పుడు అసంగము. ఎందుకు నీకు గుణసంగము. ఉంటే ఏమి, అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. కాబట్టి నువ్వు అంటుకుంటేనే వస్తుంది, లేకపోతే ఏం కనపడడం లేదు. కాబట్టి ఆత్మ అసంగంగా ఉంది, నీకెందుకు గుణసంగం అని, నువ్వెందుకు టచ్ పెట్టుకుంటున్నావు అనేది. కాబట్టి అది చరము అచరము, బాహ్యాభ్యంతరం. అచరము అంటే కదలనిది, ఆచరము అంటే కదలనిది అని అర్థం. చరము అంటే కదిలేది. స్వరూపతః చూస్తే జ్ఞేయం ఏదైతే ఉందో బ్రహ్మ విషయం, క్షేత్రజ్ఞ స్వరూపం, అది స్థిరం. స్థిరమేనా బ్రహ్మం? స్థిరం కాబట్టి అచరం. అది అచరం. కానీ ఉపాధితో గనక సంబంధం పెట్టుకున్నదే చరం. ఉపాధితో సంబంధం పెట్టుకుంటే చరం అంటే కదిలేది అని అర్థం. ఇప్పుడు రజ్జు ఉంది నాయన, త్రాడు. ఇప్పుడు క్లియర్ అర్థమవుతుంది మీకు. త్రాడు చరమా అచరమా?
అచ్చరం కదలదు కదా, తాడు పడి ఉంది రజ్జువు, అదే కదలదు, అట్లా ఉంటుంది, అది కదలదు. సడన్గా అది సర్పంలాగా అనిపించింది అనుకోండి మనకు, త్రాడు రజ్జువు సర్పంగా కనిపించింది అనుకోండి, అప్పుడు అది కదులుతూ ఉందా లేదా? అర్థమవుతుంది. ఇప్పుడు అది కదులుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. వాస్తవానికి రజ్జు అనేటువంటిది అచ్చరం, అది కదిలేది కాదు. కానీ ఈ సర్పం ఏదైతే అక్కడ ఉన్నట్టు తెలుస్తూ ఉందో అది చరం. వాస్తవం చెప్పాలంటే ఈ సర్పం కూడా ఏదైతే చలిస్తూ ఉందో ఈ చలించేటువంటి సర్పం కూడా రజ్జువే కాదా? అడాడుంది సర్పం, కాబట్టి రజ్జువే మనకు సర్పంగా కనపడుతుంది. కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉండినా కదిలే సర్పం కదలని రజ్జువు కన్నా అన్యము కానందున దీనికన్నా అది వేరుగా లేదు. కాబట్టి ఆరోపించబడినటువంటి సర్పం రజ్జువే అయినప్పుడు, ఆరోపించబడినటువంటి సర్పం అంటే దాంట్లో ఆరోపిస్తున్నాం, సూపర్ ఇంపోజిషన్, వాస్తవానికి అక్కడ లేదు, ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జ్ఞేయమునందు ఆరోపించబడిన, జ్ఞేయం ఈ సృష్టికి ఆధారంగా ఏదైతే ఉందో అటువంటి ఆ జ్ఞేయమునందు ఆరోపించబడినటువంటి క్షేత్ర జగత్తు ఏదైతే ఉందో, ఇది క్షేత్రం, ఆయన క్షేత్రజ్ఞుడు, ఈ క్షేత్ర జగత్తు ఏదైతే ఉందో ఇది కూడా జ్ఞేయమే. జ్ఞేయమే అంటే బ్రహ్మమే. అర్థమైంది. కాబట్టి సీన ఉండేదేమో రజ్జువులో సర్పం ఆరోపించబడింది, సర్పం ఆరోపించబడిందే కానీ అక్కడ ఉండేది కాదు. వాస్తవానికి సర్పం ఏదో కాదు, రజ్జువే. అట్లాగే బ్రహ్మం సత్యం, బ్రహ్మమే ఉంది, కానీ ఆ బ్రహ్మమే ఈ జగత్తులాగా తెలుస్తూ ఉంది. ఎందుకని ఈ జగత్తు కదులుతూ ఉంది కదా, అదిగో చెట్టు కదులుతూ ఉంది, ఆయన ఎవరు కొడుతున్నాడు, ఆ శబ్దం వినపడుతూ ఉంది. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ తెలుస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ ఉన్నవా లేవా ఇస్ ద క్వశ్చన్. జగత్తు ఉందా లేదా? ఉంది. సర్పం ఉందా లేదా? ఉంది. అది వాస్తవంగా సర్పమేనా? కాదు. మరి కానప్పుడు అది ఏంటి? అది రజ్జువే. కాబట్టి రజ్జువే నీకు సర్పంగా కనపడుతుంది, బ్రహ్మమే నీకు జగత్తుగా కనపడతా ఉంది. కానీ వాస్తవానికి జగత్తు లేదు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి స్వభావతః దాని స్వభావం చూస్తేనేమో చరము, ఏది రజ్జు ఏదైతే ఉందో ఆయన బాగా చూడండి, అది కదులుతున్నట్టుంది. ఎందుకని? సర్పం ఆరోపించబడింది కనుక కదులుతూ ఉంది. వాస్తవంగా చూస్తే అది రజ్జు, అది కదిలే అవకాశం లేదు, త్రాడు కదిలే అవకాశం లేదు. కాబట్టి స్వభావతః చరము, స్వరూపతః అచరము. సీ ద డిఫరెన్స్. దాని స్వభావం ఇట్లా కనపడతా ఉంది, దాని స్వరూపమేమో అట్లుంది, అచరం. ఇప్పుడు ఇదేందండి అదేందండి, రెండు జ్ఞేయమే. కాబట్టి చరాచరం అంతా జ్ఞేయమే అయినప్పుడు, స్వామీజీ ఇంతవరకు బాగా అర్థమైంది మాకు. చరము అచరము అంతా జ్ఞేయమే కదా, తెలియదగిన వస్తువే కదా, మరి ఎందుకని మాకు తెలియడం లేదు? చరము బ్రహ్మమేంటిది, అచరము బ్రహ్మమేంటిది, త్రాడు బ్రహ్మమేంటిది, త్రాడేంటిది. అట్లాగే దాంట్లో రజ్జువు సర్పం కనపడితే సర్పం కూడా రజ్జువేనేంటివి. కాబట్టి రజ్జువు సర్పమే కాదు, సర్పము రజ్జువే, రజ్జువు రజ్జువే. సీ ద డిఫరెన్స్. రజ్జువే, సర్పం కూడా రజ్జువే అయినప్పుడు రెండు రజ్జువులే కదా, మాకెందుకు తెలియడం లేదు? రజ్జువు సర్పం కాదు. సర్పం దగ్గరకు వస్తే ఒక్కొక్కరికి ఒక రకంగా కనపడుతుంది. ఆయనకి సర్పంగా కనపడుతుంది, ఈయనకి దండంగా కనపడుతుంది. కాబట్టి ఎవరెవరికి ఎట్లా కనపడుతూ ఉందనేది కదా నాకు కావాల్సింది. వాస్తవం ఏమిటి, సత్యం ఏమిటి అనేదే నాకు కావాలి.
చెప్పండి ఏంటో. ఎందుకు తెలియడం లేదు? అవును, తెలియడం లేదు. అదే ఎందుకని తెలియడం లేదు? సూక్ష్మత్వాత్. అది ఆన్సర్ అక్కడే ఉంది. సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం. ఎందుకు తెలియడం లేదండి? అవిజ్ఞేయం ఎందుకయింది? ఎవరికి? తెలియని వాళ్ళకి. అందుకని అవిజ్ఞేయం అంటే తెలియదగింది కాదు. ఎవరికి? ఆ విదుషాం, జ్ఞానం లేని వాళ్ళకి అది ఇది అని తెలియడం లేదు. జ్ఞానం లేని వాళ్ళకి ఎప్పుడైతే తెలియడం లేదు, విద్యుత్ లేని వారికి దాన్ని గ్రహించడం శక్యం కాదు. అది ఆడ. కాబట్టి అవిజ్ఞేయం ఎవరికంటే అవిదుషాం. క్లియర్గా చెప్తా ఉన్నాడు, అవిదుషాం. కాబట్టి ఎవరికైతే విద్వత్తు లేదో, దానికి సంబంధించిన జ్ఞానం లేదో, వాళ్ళకి చాలా సూక్ష్మంగా ఈ విషయం ఉంది కనుక అది వాళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడు మనం ఆ జ్ఞానంతోనే తెలుసుకుంటాం ఇప్పుడు ఉన్నట్ల. మరి ఇట్లా చరము అచరము రెండుగా ఉండేటువంటిది ఎక్కడుంది స్వామీజీ అని ఎక్కడనే పదం పడింది అనుకోండి ప్లేస్, దానికి ఏం చెప్పాడు? దూరస్థం అంతకేచ్చద. కాబట్టి అది దూరంలో ఉంది, దగ్గరలోనూ ఉంది, సమీపంలో కూడా ఉంది. చూడు, ఎప్పుడైతే అది ఇది అనేది వచ్చిందో ఈ దూరం సమీపం కూడా వస్తుంది. అంటే అవిద్వాంసులు ఎవరైతే ఉండారో, విద్వత్తు లేనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో, వాళ్ళకి తెలియశక్యం కానిది కనుక జ్ఞేయము వాళ్ళకి చాలా దూరం. క్లియర్ నాయన? చాలా దూరం. ఎందుకని? తెలియడం లేదు వాళ్ళకి. ఎందుకని తెలియడం లేదు? వాళ్ళు అవిద్వాంసులు, అవిదుషాం, తెలియనటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి దూరంగా ఉంది. అవిజ్ఞాతతయా దూరస్థం, అవిజ్ఞాతతయా దూరస్థం. కాబట్టి తెలియనటువంటి వాళ్ళకి అవిదుషాం ఇది చాలా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను నేను ఇక్కడ. అంధుడు ఎప్పుడు చూస్తాడు? గుడ్డివాడు ఎప్పుడు చూస్తాడని అడుగుతున్నాను నేను. చెప్పండి, ఎప్పుడో అంటే ఏం చెప్పగలం? గుడ్డివాడు ఎప్పుడు చూస్తాడు అంటే చూపలేదు కదా, ఇక చూసేది ఏముంది? కాబట్టి ఇప్పుడు మనం కోరదగింది ఏంటంటే కాలం కాదు, ఎప్పుడు చూస్తాడు. అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఎప్పుడూ లేవు కళ్ళు. కాబట్టి ఇక్కడ కాలానికి సంబంధించిన విషయం కాదు ఇది. దేనికి సంబంధించిన విషయం అంటే జ్ఞానం. జ్ఞానం వెరీ ఇంపార్టెంట్. కాబట్టి జ్ఞానం ప్రాప్తిస్తే, ఎప్పుడైతే జ్ఞానం ప్రాప్తిస్తే, జ్ఞేయం అనేది స్వరూపం అన్నాం, స్వభావం కాదు, స్వరూపం అన్నాం కదా. కాబట్టి జ్ఞానం ప్రాప్తిస్తే జ్ఞేయము స్వరూపమే కనుక కొత్తగా పొందేది కాదు. కాబట్టి ఉన్నదే గనక, ఆత్మయే గనక అదే సమీపంలోనే ఉంటుంది. ఆత్మ దూరంగా ఎట్లుంటుంది? సమీపంలోనే ఉంటుంది. ఎవరికి? అవిద్వాంసులకి. కాబట్టి అవిద్వాంసులకి, విద్వత్తు లేనటువంటి వాళ్ళకి ఇది ఎంత దూరమో, విద్వాంసులకు అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఆత్మ లేదా జ్ఞేయము లేదా బ్రహ్మము అతి సమీపము. దూరస్థం చ అంతికే చ తత్. ఇప్పుడు డిఫరెన్స్ వస్తుంది నీకు, జీవుడు దేవుడు అని. లేకపోతే డిఫరెన్స్ లేదు. ఘటాకాశము మఠాకాశం అంటే కుండలో ఉండే ఆకాశము, ఈ గదిలో ఉండే ఆకాశం అని. ఆ రెండింటితో పోల్చి చూసినప్పుడు ఆకాశ స్థాయి నుంచి చూస్తే ఒకటే. జీవుడెవరు, దేవుడు ఎవరు? జీవుడెవరు, దేవుడు ఎవరు? వారి నైజము తెలిసినప్పుడే తొలగు బంధము.
జీవుడెవరు దేవుడు ఎవరు వారి నైజము తెలిసినప్పుడే తొలగు బంధము ఊగులాడే వాడే జీవుడు ఎందుకని ఇది సర్పమా ఇది దండమా ఇది మరొకటే ఊగులాడే వాడే జీవుడు ఊరకుంటే దేవుడతడు ఊగులాడే వాడే జీవుడు ఊరకుంటే దేవుడతడు తనను మరచిన జీవుడగును ఆ తనను మరచిన జీవుడగును తనను ఎరిగిన దేవుడగును తనను మరచిన జీవుడగును తనను ఎరిగిన దేవుడగును జీవుడెవరు దేవుడు ఎవరు వారి నైజము తెలిసినప్పుడే తొలగు బంధము తెలిసినప్పుడే తొలగు బంధము కదా. ఇప్పుడు ఆ డిఫరెన్స్ అంతా ఇప్పుడు లేదు కదా మీ దగ్గర. మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాను. 16వ శ్లోకం. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు, దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాడు. అయ్యా అది విభజింపబడనిది, అవిభక్తం, విభజింపబడనిది. ఏది జ్ఞేయం. ఏ జ్ఞేయాన్ని అయితే నువ్వు తెలుసుకుంటున్నావో ఇది ఎక్కడో కాదు ఉండేది, ఇది ప్రాణుల్లోనే ఉంది. ఆ రజ్జువుని చూస్తే నాయన ఇది సర్పమా రజ్జువా అదే ఇదే ఎక్కడుంది? ఆ రజ్జువు కనపడితేనే ఉంది నీకు. రజ్జువు కనపడిపోతే నీకు సర్పం కనిపించేటువంటి ప్రశ్న లేదు, దానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు. కాబట్టి అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం. కాబట్టి భూతేషు ప్రాణులయందు భూతములయందు అవిభక్తం విభజింపబడనిది, అది వేరువేరుగా లేదు, ఒకటే. విభక్తము ఇవ కానీ ఒకటే అయినా వేరు చేయబడనిది అయినా వేరు చేయబడినట్లుగా ఉంది. విభజింపబడనిది అయినా విభజింపబడినట్లుగా ఉంది. అవిభక్తంచ భూతేషు, అది ప్రాణుల్లో అవిభక్తంగా ఉంది వాస్తవానికి, కానీ వేరుపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అట్లా ఉంది, స్థితం ఉంది. తత్ అది భూతభర్తృచ భూతాల్ని భరించేటువంటిది, గ్రసిష్ణు హరించుదది, ప్రభవిష్టుచ కలిగించేది. చూడండి, ఇది జ్ఞేయం, తెలియదగింది. బ్రహ్మం ఇది, తత్ అది. కాబట్టి అర్జున అవిభక్తమైన విభక్తంగా ఉంది, అవిభక్తమైన విభక్తంగా ఉంది. ప్రాణులను భరించేది అదే, హరించేది అదే, కలిగించేది అదే. కర్మ ద్వారా వస్తుంది, తర్వాత చెప్తా. ఇది జ్ఞేయం, తెలియదగింది. ఇది తత్ జ్ఞేయం, ఇది తెలియదగింది. విభక్తం అవిభక్తం. ప్లీజ్. అహం ఇదం. అహం అంటే నేను, ఇదం అంటే ఇది. కాబట్టి నేను, ఇది నాది అనేటువంటి చేతనమైన విషయం
జ్ఞానానికి సంబంధించిన విషయం. నేను అది నాకు సంబంధించింది. నేను అహం, మమ ఇదం, ఇదం ఇది, మమ నాది, అహం నేను. కాబట్టి నేను ఇది నాది అనేది ఎక్కడ కనపడతా ఉంది? ప్రాణుల్లోనే కనిపిస్తూ ఉంది నేను నాది అనేది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నేను అంటావు, ఒక్కోసారి అది నాది అంటావు. సరేనా? ఇప్పుడు తను ఉన్నాడు, నేను అంటాడు. భార్య వచ్చింది అనుకోండి, నాది అంటాడు. ఆమె ప్రాణి, ఈయన ప్రాణి. కానీ ఇక్కడ నేను అంటున్నాడు, అక్కడ నాది అని అంటూ ఉన్నాడు. ఇది చేతనమైనటువంటి విషయం. ఎందుకని ఇద్దరు చేతనత్వంతోనే ఉండారు. కాబట్టి ఇప్పుడు దేహాలు వేరు కదా, ఆమె దేహం వేరే, ఈయన దేహం వేరే. దేహాలు వేరుగా ఉన్న దేహాలలో గోచరించేటువంటి చైతన్యం కూడా వేరుగా భిన్నమై ఉంది, వేరువేరుగా ఉంది అని భ్రమిస్తూ ఉండారు, భావిస్తూ ఉండారు. భావించడం కాదు, ఇది భ్రమించడం. ఇప్పుడు వాస్తవానికి ఇద్దరు లేరు అక్కడ. అహం నేనున్నాను, ఆమె ఉంది నాది. కానీ ఆమె జడమా చైతన్యమా అని తీసుకోవాలి. నువ్వు జడమా చైతన్యమా? నువ్వు జడమైతే ఆమె జడమే, నువ్వు చైతన్యమైతే ఆమె చైతన్యమే. కాబట్టి వాస్తవానికి ఈ రెండు లేవు. ఎందుకని స్వామీజీ? ఆకాశంలాగా అవిభక్తమే కానీ విభక్తం కాదు. ఇప్పుడు కొండను చూసినప్పుడు ఆకాశం వచ్చాం కదా, ఇక్కడ కూడా అదే అవిభక్తమే కానీ విభక్తం కాదు. వ్యోమవత్, వ్యోమవత్ అంటే ఆకాశంలాగా, గగనవత్. కొద్దిగా ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు కుండ ఉంది నాయన, ఘటః అస్తి. కుండలో ఆకాశం ఉంది, ఉందా లేదా? కుండలో ఆకాశం ఉంది. దాన్ని ఏమంటున్నాము? ఘటాకాశము అంటున్నాం. ఇప్పుడు కుండ మన దగ్గర ఇక్కడ ఉంది, కుండలో ఆకాశం ఉంది, ఘటాకాశం అంటున్నాం. ఇక్కడి నుంచి లేచి ఇంట్లోకి పోయామనుకోండి, అక్కడ కొండే లేదు, ఏముంది? గది ఉంది. అందువల్ల దాన్ని ఏమంటామంటే మఠాకాశము అంటాం. ఇది ఘటము, అది మఠము. ఈ ఘటమైన ఉపాధి, మఠమైన ఉపాధి. కాబట్టి ఘట మఠాదుల లిమిటెడ్ అడ్జంక్ట్ అవి. కాబట్టి ఈ ఘట మఠాదుల యొక్క కారణంగా ఘటాకాశము అని ఇక్కడ, మఠాకాశము అని అక్కడ మనం పిలుచుకున్నా, అది వేరు ఇది వేరు అని భిన్నంగా మనం పిలుచుకున్నా, ఆకాశం మాత్రం భిన్నం కాదు. ఘటాకాశంలో ఉండే ఆకాశం ఏదో, మఠాకాశంలో ఉండేది కూడా అదే. మనం పిలుచుకుంటూ ఉన్నాం ఇది ఘటాకాశం, అది మఠాకాశం అని. కానీ ఆకాశం మాత్రం రెండు కాలేదు. ఘటంలో ఉన్నప్పుడు ఘటాకాశం వేరు, మఠంలో ఉంటే మఠాకాశం వేరు లేదు. ఆకాశం మాత్రం ఒక్కటే. ప్లీజ్ అండర్స్టాండ్. అది ఏకమే కానీ భిన్నం కాదు. అది అవిభక్తమే కానీ విభక్తం కాదు. అది వాస్తవానికి అది అవిభక్తమే కానీ విభక్తం కాదు. అది ఆయన చెప్పేది. అవిభక్తంచ భూతేషు విభక్తమివ. కాబట్టి అది అవిభక్తమే కానీ విభక్తం కాదు. అయినా విభక్తంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఏంటి స్వామీజీ ఇది? అజ్ఞానం సార్. అలా అనిపించడం అజ్ఞానం. వాస్తవానికి అక్కడ అది రెండుగా విడిపోలేదు. విడిపోకపోయినా కూడా విడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది అజ్ఞానం. కాబట్టి కుండకి పరిమితమై ఉన్నట్లు గోచరించినా ఆకాశం ఎలాగైతే ఏకమై అనంతంగా భాషిస్తూ ఉందో, కొండకు పరిమితంగా కనిపిస్తూ ఉంది. అందుకనే ఘటాకాశం అంటున్నావు, కుండలో ఉండే ఆకాశం అని. అలా కుండలో ఉండే ఆకాశం నీకు కనిపిస్తూ ఉండినా, కుండకు పరిమితంగా నీకు తెలుస్తూ ఉండినా, అలాగే దేహాలు మన ఏవైతే ఉన్నాయో వీటిల్లో పరిమితంగా తెలుస్తూ ఉంది లోపల. అందువల్ల నేను
ఆవిడలో అది పరిమితంగా తెలుస్తుంది. నాది, అది చేతనత్వమే, ఇది చేతనత్వమే. కాబట్టి చైతన్యం అనేది ఈ పరిచ్ఛిన్న దోషాలు లేకుండా, ఈ పరిమితమైనటువంటి దృష్టి లేకుండా ఆకాశంలాగా సర్వగతమై అంతటా అదే ఉంది, నిత్యమై ఉంది అనేది శృతి ప్రబోధం. వేదం చెప్తూ ఉండేది అది. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య, ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. అందుకని ఉపనిషత్తు ఏమన్నదంటే ఏక ఏవతు భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్, దృశ్యతే జలచంద్రవత్. అనేక జలపాత్రలు ఉన్నాయి, చాలా పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలన్నింటిలో కూడా నీళ్లున్నాయి. పాత్రలో నీరుంది గనక పైన చంద్రుడు ఉంటే నీకు రాత్రిపూట చూచినప్పుడు అక్కడ చంద్రుడు దీంట్లో కనపడతాడు. ఏది? ఈ పాత్రలో. అంత మాత్రం చేత ఈ పాత్రకే పరిమితము అని నువ్వు చెప్పగలవా? పక్కన ఇంకొక పాత్ర ఉంటే దాంట్లో నీళ్లుంటే దాంట్లో కూడా చంద్రుడు కనపడతాడు. ఇంకో పాత్ర ఉంది, నీళ్లున్నాయి, చంద్రుడు కనపడతాడు. కాబట్టి అనేక జలపాత్రలు ఉన్నాయి, నీళ్లు నిండినటువంటి పాత్రలు అక్కడ ఉన్నాయి. వాటన్నిటిలో చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎన్నిగా? ఇదిగో ఇదొక కొండ, దీంట్లో చంద్రుడు. అదొక కొండ, అదొక చంద్రుడు. ఇదొక బాణ, దీంట్లో చంద్రుడు. ఇవన్నీ కూడా నువ్వు జలంతో నిండిపోయి ఉన్నాయి కనుక దేంట్లో నువ్వు చూచినా ఆ జలాల్లో, కుండల్లో ఉండేటువంటి జలాల్లో చంద్రుడే కనిపిస్తున్నాడు సార్. అందుకని నువ్వేమంటావంటే అక్కడ చిన్న చంద్రుడు, ఇక్కడ పెద్ద చంద్రుడు. చంద్రుడికి ఇది నువ్వు ఆపాదిస్తూ ఉండవు, వాస్తవానికి అది లేనే లేదు సార్. కాబట్టి అనేకంగా అంటే విభక్తంగా తెలుస్తూ ఉన్నా ఈ అన్యమైనటువంటి ప్రతిబింబాల కన్నా కారణంగా చంద్రుడు విభక్తుడు ఎలా అవుతాడు అనేది ప్రశ్న. మరి దాంట్లో వేరుగా ఉన్నాడు, దీంట్లో వేరుగా ఉన్నాడు. అది చిన్న కొండ, ఇది పెద్ద కొండ, దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, దీంట్లో తక్కువ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటే ఆయన విభక్తుడు ఎలా అవుతాడు స్వామీజీ? అవును, అవిభక్తుడే. అన్నిట్లో ఉన్నాడు, అవిభక్తుడు. మనలో అంతా, మన ప్రాణుల్లో చేతనత్వం ఉంది. ఈ ప్రాణుల యందు ప్రతిఫలించేటువంటి చేతనత్వం ఏదైతే ఉందో ఇది ఉపాధి భేదం వల్ల. ఉపాధి భేదం అంటే నీ దేహం వేరు, నా దేహం వేరు, నీ ఉపాధి, నా ఉపాధి. ఈ ఉపాధి భేదం వల్ల విభక్తంగా కనిపిస్తూ ఉండిన, అంటే దానికి ఇది వేరుగా, దానికి ఇది వేరుగా, అట్లాగే ఇన్ని ఉంటే వీటన్నిటికీ విభక్తంగా విభజింపబడినట్లుగా ఎట్లాగైతే తెలుస్తూ ఉన్నాడో, వాస్తవాన్ని చెప్పాలి అంటే అన్నిట్లో ఉండేటువంటి ఈ చంద్రుడు సర్వభూత స్థితుడైనటువంటి బ్రహ్మం. కాబట్టి అందరిలో ఉండేది ఈ బ్రహ్మమే. ఈయన విభక్తం కాదు, విభక్తంగా కనపడుతూ ఉన్నాడు, కానీ ఈయన అవిభక్తమే, అఖండమే, అద్వైతమే, చైతన్యమే. అది విషయం. బ్రహ్మము అవిభక్తమే కాబట్టి జ్ఞేయమైనటువంటి, తెలియదైనటువంటిది జ్ఞేయం, జ్ఞేయమైనటువంటి క్షేత్రజ్ఞుడే బ్రహ్మం. అంతేగాని వేరువేరుగా కనపడేటువంటి, విభజింపబడి ఉండేటువంటి కాదు. ఏదైతే ఏకంగా ఉందో అదే. ఇంకొక మాట చెప్తాను, చంద్రుడు ఎవరంటే మాట ఈ యొక్క పాత్రలో, ఆ పాత్రలో, ఆ పాత్రలో ఉండేవాడని కాదు. చంద్రుడు వేరుగా ఉన్నాడు, కానీ వీటిలన్నిట్లో ఉన్నట్టున్నాడు. ఇన్ని ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాడు, అన్ని లేడు, ఒక్కడే. ఇప్పుడు నీలో ఆత్మ ఉంది, ఆమెలో ఆత్మ ఉంది, ఆయనలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. ఇన్ని ఆత్మలు లేవు, అవిభక్తం అది. ఈ శ్లోకాన్ని, ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని
తర్వాత పాదం, ఈ శ్లోకంలోని తర్వాత పాదం నిర్ణయించుతా ఉంది. చూడండి, తర్వాత పాదం చూడండి నాయన. భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఆయన భర్త, హర్త, కర్త. ఎంత అద్భుతమైన మాటలు. స్వామీజీ, ఈయన భర్త ఎట్లా? అవి ఉండేటప్పుడు జస్ట్ అవి ఉన్నప్పుడు అవి ఉన్నట్లుగా తెలుపుతూ ఉండాడే, అక్కడ ఆయన భర్త అయ్యాడు. ఈ కుండలో చంద్రుడు కనిపిస్తున్నాడు, అక్కడ భర్త. ఎందుకంటే ఆయన లేకపోతే దీనికి ఆధారం లేదు. ఆ కుండలో కనపడుతున్నాడు, అక్కడ భర్త. కాబట్టి భూతాన్ని బిభర్తి స్థితికాలే. స్థితికాలే అవి ఉండేటప్పుడు, సృష్టి స్థితి లయాలు కదా. స్థితికాలే అంటే అవి ఉండేటప్పుడు. ఆ ఉండేటప్పుడు స్థితికాలంలో సర్వభూతాల్ని భరించేవాడు. కాబట్టి ఈ యొక్క పాత్రలు, జలపాత్రలన్నింటిలో కూడాను చంద్రుడు ఉండేటప్పుడు అలా ఉండడానికి కారణమైనటువంటి వాడు ఎవరో ఆయన భూత భర్త, అంటే భరించేవాడు, బిభర్తి, భరించేటువంటి వాడు. సరేనండి, అవి ఉండేటప్పుడు ఆయన భర్త. అవి పోతే ఎట్లా? అంటే పోవడం అంటే అవి లేకుండా పోవడం. సంహారకాలే. ఇక్కడ స్థితికాలే, అక్కడ సంహారకాలే. గ్రసిష్ణు అంటే గ్రసనశీలం. గ్రసనశీలం సృష్టికాలంలో పుట్టించేవాడు తానే, తర్వాత వస్తాడు. సంహార కాలంలో భూతాలను మింగే స్వభావం. కాబట్టి ఇక్కడేమో భరించేవాడు భూత భర్త, అక్కడేమో వాటిని మింగేసేవాడు, కనపడ్డు సంహారకాలం. కాబట్టి అక్కడ భూతహర్త, భూతహర్త. ఇక్కడ భర్త బిభర్తి, అక్కడ హర్త. సరే, సృష్టికాలంలో వాళ్ళని రక్షించేది లేదు, చూసేది లేదు, వాళ్ళని సంహరించేది లేదు, ఏమి లేదు. మరి ఎవరైనా ఆయన అక్కడ? కాబట్టి పుట్టించే స్వభావం కలిగినవాడు, పుట్టించే స్వభావం కలిగినవాడు కనుక భూతకర్త, కర్త, సృష్టించేటువంటి స్వభావం కలిగినవాడు. కాబట్టి భూత భర్త, భూతహర్త, భూతకర్త. కాబట్టి భూత భర్త ఎవరండి? అవి ఉండేటప్పుడు వాటిని రక్షించేవాడు. భూతహర్త ఎవరండి? పోయేటప్పుడు తీసుకొని పోయేవాడు. మళ్ళీ పుట్టించేది ఎవరండి? ఆయనే భూతకర్త. కాబట్టి భూత భర్త, భూతహర్త, భూతకర్త, ఈ మూడు కూడా తానే అయి ఉన్నాడు. ఇదేందో తెలుసా? ఇది జగత్ కారణమైనటువంటి బ్రహ్మస్వరూపం. కాబట్టి ఆయన భర్త, హర్త, కర్త మూడు జరుగుతూ ఉన్నాయి. ఉన్నప్పుడేమో కాపాడేవాడు తానే, పోయేటప్పుడేమో తీసుకుపోయేవాడు తానే, మళ్ళీ వచ్చేటప్పుడేమో పుట్టించేటువంటి వాడు కూడా తానే. ఇప్పుడు అర్థమైంది మీకు? కాబట్టి ఇదే జగత్ కారణమైన బ్రహ్మస్వరూపం. కాబట్టి ఈ జగత్తుకి ఇది ఉన్నప్పుడు దీన్ని రక్షించేవాడు, ఇది పోయినప్పుడు దీన్ని తీసుకుపోయేవాడు, ఏమి మళ్ళీ దీన్ని పుట్టించేటువంటి వాడు తిరిగి ఆయనే గనక భూత భర్త. ఇది భూత భర్త, భూతహర్త, భూతకర్త. అంటే జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ, ఉత్పత్తి ఏవైతే జరుగుతూ ఉన్నాయో వీటన్నిటికి కూడాను కారణమైనటువంటి వాడు తాను. ఆయన ఉండడం వల్లనే ఇది యతో వాచో నివర్తంతే. అదే ఇక్కడ భర్తగా, హర్తగా, కర్తగా తెలుస్తూ ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు అని చెప్పడం చేత క్షేత్రజ్ఞునికి జగత్కారణం బ్రహ్మకు భేదం ఉందా? కాబట్టి ఈ జగత్తుని
కాపాడేటువంటి వాడు, ఈ జగత్తుని నశింపజేసేటువంటి వాడు, మళ్ళీ ఈ జగత్తుని తిరిగి పుట్టించేటువంటి వాడు, సృష్టి స్థితి లయ ఈ మూడు జరగడానికి ఉత్పత్తికి ఏ భగవంతుడైతే కారణమై ఉన్నాడో ఆయనే జగత్కారణం బ్రహ్మ. జగత్కారణం బ్రహ్మ. ఇదే బ్రహ్మాత్మ జ్ఞానం. ఇప్పుడు అర్థమైపోయింది మీకు? బ్రహ్మాత్మ జ్ఞానం అంటే ఏదో కాదు, ఇదే బ్రహ్మాత్మ జ్ఞానం. అంటే ఆత్మయే బ్రహ్మము అనే జ్ఞానం. ఆత్మయే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం. అద్వయ జ్ఞానం. ఇంక రెండు లేవు, ఒకటే. ఏది ప్రభవించకపోయినా అది ప్రభవించినట్లుగా గోచరించడమే ఇక్కడ ప్రత్యేకత. వాస్తవంగా ఈ జగత్తు లేనిదే, జగన్మిథ్య, కానీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదే ఇక్కడ ప్రత్యేకత. కొద్దిగా క్రిటికల్గా ఉంది స్వామీజీ. అట్లాగా అయితే విను చెప్తా. ఇప్పుడు రజ్జు సర్పం చూచాం కదా, కాబట్టి రజ్జు అంటే త్రాడు. రజ్జువునందు ఆరోపించబడినటువంటి అధ్యస్థములైన అంటే ఆరోపించబడినటువంటి సర్పము. ఇప్పుడు అది చూసినప్పుడు ఒకడికి సర్పంలా కనిపించింది మసక చీకట్లో. మరే మరే సర్పం ఉంది ఇక్కడ అనుకోండి. ఇంకొకటి చూసే సర్పం కాదు, దండం అయ్యేది. కాబట్టి ఒకడికి దండంగా కనిపించి ఇంకొకటికి సర్పంగా కనిపిస్తే ఇవన్నీ ఈ సర్పం కానీ దండం కానీ మరొకటి కానీ ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి? ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి అంటే రజ్జువు నుండే పుట్టాయి. క్లియరా? ఇవి రజ్జువు నుండే పుట్టాయా లేదా అని ప్రశ్నిస్తాను నేను. రజ్జువు నుండే పుట్టాయని మీరు చెప్తున్నారు. నేను అంటున్నా లేదు, రజ్జువు నుండి పుట్టలేదు. పుట్టినట్లు కనిపిస్తున్నాయి. పుట్టలా, పుట్టినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చూపెట్టి ఏది రజ్జుని పాము తీసుకురాపో అంటాను. తెస్తాడా? ఉంటే తెస్తాడు, లేదు కదా. కాబట్టి పుట్టలేదు, పుట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఇదే తమాషా. ఇలా కనిపించేది పుట్టినట్లు కనిపిస్తున్నాయి కదా. ఇలా పుట్టినట్లు కనిపించేది ఎవరు? పోని పుట్టకపోయినా పుట్టినట్టు కనిపిస్తూ వాళ్ళే. అలా పుట్టినట్టు కనిపించేది ఎవరో తెలుసా? రజ్జువే. పుట్టినట్టు కనిపించేది రజ్జువే. సరే, ఇలా పుట్టినట్లు కనిపించేది, పుట్టినట్లుగా కనిపించేది, కల్పించేది, ఈ రెండు కూడా ఎవరంటే రజ్జువే. పుట్టినట్లు కనిపించినా కూడా రజ్జువే. కాబట్టి మాయాకల్పితమైనటువంటి ఈ సర్పాదులకి, సర్పము దండము ఇవన్నీ ఉన్నాయి, వీటికి రజ్వాదులు ఎలాగో కేవలం అక్కడ రజ్జువు మాత్రమే ఉంటే అది సర్పంగా దండంగా ఇవన్నీ కనపడడం ఎట్లాగో మిథ్యా జగత్తుకి బ్రహ్మం కూడా అంతే. క్లియర్నా? కాబట్టి ఇంక రావయ్యా కృష్ణ రా అని మనం పిలిచామనుకోండి, ఎక్కడి నుంచి వస్తాడు? రజ్జుగానే నీకు దర్శనం ఇస్తాడు. జస్ట్ కృష్ణుడిని పిలిచామనుకోని ఆయన ఎట్లా వస్తాడు? ఆయన పాముకు వస్తాడా? రజ్జుగానే రావాలా. కాబట్టి తొందరగా వచ్చేయంటున్నాను నేను. జాగేలరా రావేలరా గాచి బ్రోవరా, జాగేలరా రావేలరా గాచి బ్రోవరా. ఎందుకు ఆయన వచ్చేది? మనల్ని ఉద్ధరించడానికి. లేకపోతే ఆయన ఎందుకు రావడం? మనల్ని ఉద్ధరించడానికి కదా. తొందరగా రా. జాగేలరా రావేలరా గాచి బ్రోవరా, దాటించరా
భవసాగరాన్ని నమ్ముకున్నందుకు దాటించరా భవసాగరాన్ని నమ్ముకున్నందుకు జాగేలరా రావేలరా గాచి బ్రోవరా దాటించరా భవసాగరాన్ని నమ్ముకున్నందుకు. నిన్ను నమ్ముకున్నది మేం గనక నువ్వు పాముగా ఉంటే మాకేం ఉపయోగం లేదు. ఆ పాముని నేను రమ్మని పిలిచినా కూడా ఉపయోగం లేదు. నాయన డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఇప్పుడు చాలామంది ఆ దేవుడు ఏంటి, ఈ దేవుడు ఏంటి, ఎన్నేంటి, రాముడు ఏంటి, కృష్ణుడు ఏమిటి, ఆయన ఏమిటి, అల్లా ఇవన్నీ ఒకటే సార్. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఈ భవసాగరాన్ని, ఈ సంసార సాగరం ఏదైతే ఉందో దీన్ని నన్ను దాటించాలని. నీకెందుకు, నిన్ను ఎందుకు దాటించాలి? నేను నిన్ను నమ్ముకున్నాను కనుక. అది పల్లవి. జాగేలరా రావేలరా గాచి బ్రోవరా దాటించరా భవసాగరాన్ని నమ్ముకున్నందుకు. జాగేలరా రావేలరా గాచి బ్రోవరా అంటే నువ్వు ఇలా పిలుస్తున్నావే, ఒకవేళ ఆయన వస్తాడనుకో, పాముగా వస్తాడా, తాడుగా వస్తాడా, ఎట్లా? రూపులేని రేపురాదు నమ్మలేనురా, రూపులేని రేపును నమ్మలేనురా. కాలం ఇదంతా. రూపులేని రేపును నమ్మలేనురా, విధి వ్రాతకు ఎదురు నిలిచే శక్తి లేదురా. రాముందుకు నిన్ను చూచేందుకు నువ్వే రావాలా? సరేనా? నువ్వే రావాలా ముందుకి. రాముందుకు నిన్ను చూచేందుకు ఏమొస్తుంది? నా బాధ తీరేందుకు. అందుకని రూపులేని రేపును నమ్మలేనురా, విధి వ్రాతకు ఎదురు నిలిచే శక్తి లేదురా. రాముందుకు నిన్ను చూచేందుకు, రాముందుకు నిన్ను చూచేందుకు, నా బాధ తీరేందుకు. రాగేలరా రావేలరా గాచి బ్రోవరా. ఇప్పుడు నీ చూపేదో నా చూపేదో, నాది సర్పం చూపు, నీది రజ్జు చూపు. నాకు కావాల్సింది ఇది కాదు, అది. నీ చూపులో నా చూపును నిలిచిపోనీరా, నీ చూపులో నా చూపును నిలిచిపోనీరా, నీ మనసులో నా మనసును ఒదిగిపోనీరా, నీ చూపులో నా చూపును నిలిచిపోనీరా,
నీ మనస్సులో నా తలపును ఒదిగిపోనీరా రారా దొర దామోదర రారా దొర దామోదర నీ దరి చేరేందుకు చూసారా నువ్వు రా నువ్వు దొరవే అందుకని నువ్వే రావాలా బంటు నేను రాలేను దామోదరా రా ఏంటయ్యా నువ్వు రావాలా దేనికి నీ దరి చేరేందుకు నేను నిన్ను చేరాలంటే నువ్వు రావాలి కానీ నేను రాలేను నేను ఒకవేళ కదిలి వచ్చాననుకో ఎక్కడికి పోతానంటే పాము దగ్గరికి పోతాను నాకు కావాల్సింది రజ్జు నీ చూపులో నా చూపును నిలిచిపోనీరా నీ మనసులో నా తలపును ఒదిగిపోనీరా రారా దొర దామోదర రారా దొర దామోదర నీ దరి చేరేందుకు రాగేలరా రావేలరా గాచి బ్రోవరా దాటించరా నువ్వు ఆపగరా దాటించరా భవసాగరాన్ని నమ్ముకున్నందుకు నీకు నాకుండే సంబంధం నాకు తెలుసు కానీ ఎలా నిన్ను పొందాలో నాకు తెలియడం లేదు నెల పువ్వుగా నువ్వు ఉండగా వెన్నెలనే నవ్వుదునా నెల పువ్వుగా నువ్వు ఉండగా వెన్నెలనే నవ్వుదునా ఒడిని కోరి కాదులే కాళ్ళు పట్టేందుకు కరుణించరా కరుణాకర కరుణించరా కరుణాకర నిన్ను చేరనివ్వరా జాగేలరా రావేలరా కాచి బ్రోవరా దాటించరా భవసాగరాన్ని నమ్ముకున్నందుకు ఎవరుండారు ఎవరు లేదని కాదు నీకు నాకు ఉండే సంబంధం నాకు నీతో ఉండకూడని సంబంధం ఉన్నట్లు కనిపిస్తూ ఉండే భ్రమతో కూడినటువంటి సంబంధం ఇవన్నీ ఎగరాల ఎవరెవరున్నా ఎన్నున్నా నాకు నీవే తోడురా ఎవరెవరున్నా ఎన్నున్నా నాకు నీవే తోడురా ఎక్కడ దాగావు ఎందుకు రావు ఎక్కడ దాగావు ఎందుకు రావు ఇదేమి న్యాయమురా ఎక్కడ దాగావు ఎందుకు రావు ఇదేమి న్యాయమురా మతిపోతోంది గతి లేకుంది మతిపోతోంది గతి లేకుంది నీదైన నా మనసుకు ఇక్కడ ఒక మాట ఉంది నా మనసు కాదు ఇది ఇంతసేపు అల్లాడుతున్నా ఇప్పుడు చెప్తున్నా ఎందుకు గతి లేదంటే నువ్వు లేకుండా పోయావు కనుక నువ్వెందుకు లేకుండా పోయావు కనుక అంటే ఆ మనసు నీదే మతిపోతోంది గతి లేకుంది మతిపోతోంది గతి లేకుంది నీదైన నా మనసుకు
జాగేలరా రావేలరా గాచి బ్రోవరా దాటించరా భవసాగరాన్ని దాటించరా భవసాగరాన్ని నమ్ముకున్నందుకు జాగేలరా రావేలరా గాచి బ్రోవరా. సరేనా? ఇప్పుడు అర్థమైందే? చీకటి పోయిందే, వెలుగు వచ్చిందే. ఆ వెలుగు ఎవరో కాదు. ఒకవేళ వెలుగు నాయన, వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. వెలుగు లోపలున్న, బయట ఉన్న, దీపంలో ఉన్న, నీలో ఉన్న, నాలో ఉన్న, చంద్రుడిలో ఉన్న, సూర్యుడిలో ఉన్న ఈ వెలుగులు ఇన్నున్నాయా లేక ఒకటేనా? కమా ఓ జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అది ఇంతకీ ఎక్కడుంది ఈ వెలుగు? సూర్యుడిలో ఉందే, చంద్రుడిలో ఉందే, లేకపోతే ఈ ప్రపంచంలో ఉందే, లైట్లో ఉందే, లేక నా కంటిలో ఉందే, నా కంటిలో చూసేటువంటి నా మనసులో ఉందే? ఎక్కడుంది? జ్యోతిషాం అపి జ్యోతి తత్ తత్ అదేదైతే ఉందో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావే, చూడండి నాయన, వెలుగు పడతా ఉంది. అది జ్యోతిషాం అపి, జ్యోతులకు కూడా జ్యోతి ప్రకాశం. తమసః పరం ఉచ్యతే, చీకటికి అతీతమైంది, పరమమైంది. ఏంటది? జ్ఞానం. ఏంటది? జ్ఞేయం. ఏంటది? జ్ఞానగమ్యం. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. ఎక్కడుంది ఇది? ఇన్ని చెప్తా ఉన్నావే, వీటిలో ఎక్కడుంది? హృది సర్వస్య విష్ఠితం. ఎక్కడో కాదండి ఉండేది, సర్వుల హృదయాల్లో దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది. నీకు భగవంతుడు కావాలంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడే ఇక్కడే. కమా, వండర్ఫుల్ శ్లోక. జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్ఞేయమేదో ఆ క్షేత్రజ్ఞ స్వరూపం, ఆ జ్ఞేయం అయినటువంటి క్షేత్రజ్ఞ స్వరూపములకు వెలుగై వెలుగొందుతోంది ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వెలుగు వెలుగులకు వెలుగై వెలుగొందుతోంది. అంటే అటు బాహ్యంలో వెలిగేటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, ఇవన్నీ బాహ్యంలో కదా వెలుగుతున్నాయి, బయట కదా. అటు అటు చూస్తే బాహ్యంలో వెలిగేటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, ఇవన్నీ ఎట్లాగైతే ఉన్నాయో, ఇటు చూస్తే బాహ్యంలో చూస్తే అటు, ఇటు చూస్తే ఆంతర్యంలో లోపల ప్రకాశించేటువంటి మనోబుద్ధులకు, మన మనసు ప్రకాశిస్తుంది కదా, బుద్ధి ప్రకాశిస్తుంది కదా, వీటికి ఈ చైతన్య జ్యోతియే అవభాసకం. ఇదే, ఇంకేం లేదు. దానివల్లనే జడజ్యోతులకు అవభాసకత్వం అంటే ప్రకాశకత్వం. అవన్నీ జడాలు, కానీ అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. చంద్రుడు జడం, నక్షత్రాలు జడం, సరేనా? అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎవరిది ఆ ప్రకాశం? వాటిది కాదు దాని ప్రకాశం. ఆ ప్రకాశత్వం ఏదో అది మనలో ఉండేటువంటి ఆ దివ్యమైన ప్రకాశం ఏదైతే ఉందో, ఒరిజినల్ స్వామి, అది ఇంపార్టెంట్. జ్యోతి అంటే ప్రకాశము అని అర్థం. ప్రకాశము అంటే
ప్రకాశింపజేసేదాన్ని ప్రకాశము అని అంటారు. కాబట్టి జ్యోతి ప్రకాశింపజేస్తుంది. ఇలా ప్రకాశింపజేసేటువంటి జ్యోతులు మన దగ్గర 2 ఉన్నాయి, ఒకటి కాదు. అంటే మనకు తెలుస్తున్నాయంట. 2 జ్యోతులు ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయి. ఒకటి తన ప్రకాశానికి మరొక ప్రకాశం మీద ఆధారపడి ఉండేది మొదటిది. క్లియర్నా? అంటే అది ప్రకాశించాలి అంటే ఇంకోటి ప్రకాశిస్తూ ఉండాలి. ఆ ఇంకోటి ఏదైతే ప్రకాశిస్తూ ఉందో దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. అది మొదటిది. ఇక రెండవది ఏంటంటే తాను స్వప్రకాశం, ఇంకో దాని మీద ఆధారపడదు. అంటే తన ప్రకాశానికి మరొక దాని మీద ఆధారపడకుండా సమస్తాన్ని ప్రకాశింపజేసేది. అది అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. కానీ తన ప్రకాశానికి మరొక దాని మీద ఆధారపడదు అది. కాబట్టి మొదటిది ఏదైతే ఉందో అది జడ ప్రకాశం, రెండవది ఏదైతే ఉందో అది చైతన్య ప్రకాశం. మొదటిది జడ ప్రకాశం, రెండవది చైతన్య ప్రకాశం. అంటే ఆ చైతన్య ప్రకాశాన్ని విడిచిపెట్టి మిగతా ఏది చూసినా అవన్నీ జడ ప్రకాశాలే. ఇప్పుడు మనకి జడ ప్రకాశాలే తెలుసున్నాయన, బాగా అర్థం చేసుకోండి. చైతన్య ప్రకాశం ఏమిటో నాకు తెలియాలి, పో శృతి మందిరానికి, అంత మార్గమే లేదు బా. ఇదంతా జడ ప్రకాశాలే. ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది నీకు చైతన్య ప్రకాశం. దాన్ని ఆరిపోకుండా నువ్వు చూసుకోవాలంతే. అంటే బాహ్య ప్రకాశాలైనటువంటి ఆదిత్యాదుల నుండి, సూర్యుడి దగ్గర నుంచి, ఆదిత్యాదుల నుండి ఆంతర్యంలో ఉండేటువంటి మనోబుద్ధుల వరకు వెలిగే ప్రకాశాలన్నీ బాగా అర్థం చేసుకోండి. బయట మనకు సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు, అగ్ని వెలుగుతూ ఉంది, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి బయట. బయట వెలిగేటువంటి ఈ జ్యోతులే కాకుండా ఆంతర్యంలో మన మనసు వెలుగుతూ ఉంది, బుద్ధి వెలుగుతూ ఉంది, ఇవన్నీ వెలుగుతున్నాయి. అవి ఇవి అన్నీ కలిపి జడ ప్రకాశాలే. ఇవి సత్యమైన ప్రకాశాలు కావేవి. మొదటిది జడ ప్రకాశం. ఇవన్నీ ప్రకాశాలు ఏ ప్రకాశం మీద అయితే ఆధారపడి పనిచేస్తూ ఉన్నాయో, ఏ ప్రకాశం ఉండడం వల్ల ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయో అది చైతన్య ప్రకాశం. అది చైతన్య ప్రకాశం. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి పనిచేస్తున్నాయో అది చైతన్య ప్రకాశం. ఇదే క్షేత్రజ్ఞ స్వరూపం. ఇదే మనం చూసినటువంటి జ్ఞేయ విషయం. ఇంతవరకు చూసుకుంటూ వచ్చామే ఇది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. చంద్రుడు ప్రకాశిస్తున్నాడా? చంద్రుడు వెన్నెల వస్తుంది కదా మనకు. కాబట్టి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుని యొక్క ప్రకాశం స్వప్రకాశమా? కాబట్టి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడే కానీ చంద్రుని యొక్క వెలుగు ప్రకాశం స్వప్రకాశం కాదని మనకు తెలుసు. ఎందుకని? ఈయనలో ఉండేటువంటి ప్రకాశం సూర్యుడి నుండి గ్రహించినటువంటి ప్రకాశం. కాబట్టి చంద్రునిలో ఏ ప్రకాశం అయితే నీకు తెలుస్తుందో అది సూర్యుని నుండి గ్రహించినటువంటి ప్రకాశం. క్లియర్? కాబట్టి ఈ చంద్రుని ప్రకాశం జడ ప్రకాశమే కానీ చైతన్య ప్రకాశం కాదు. ఎందుకని? ఆయన ఆధారపడి ఉన్నాడు కదా. బాగా అర్థం చేసుకోండి. సూర్యుడి మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి జడ ప్రకాశం మరొక దాని మీద ఆధారపడి ఉండేటప్పుడు తన ప్రకాశం కాదు, సూర్యుని యొక్క ప్రకాశం. అందువల్ల ఈయన జడ ప్రకాశమే కానీ స్వప్రకాశం కాదు. ఇక్కడి నుంచి మరి కాస్త ముందుకు పోతే చంద్రుడికి ప్రకాశం ఇచ్చినటువంటి సూర్యుడు ఎవడైతే ఉన్నాడో ఆ సూర్యుని ప్రకాశం కూడా జడ ప్రకాశమే. చంద్రునికి ప్రకాశం ఇచ్చినప్పుడు చంద్రునిది జడ ప్రకాశము, ఆ ప్రకాశాన్ని ఇచ్చాడే. ఆ సూర్యుడిది చైతన్య ప్రకాశం. ఏం నిద్రపోతున్నా? మరి చెప్పు, చైతన్య ప్రకాశమేనా? అర్థం కాలేదులే నాయన. ఏంది స్వామిజీ ఇది అది అది ఇది అంటాడు. వేడి పాలు అన్నాం, ఇప్పుడు అర్థం అవుతుందా? ఇది రోజు మనం తాగేది కదా. వేడి పాలు అన్నాం అనుకోండి.
నాయనా వేడి పాలు తీసుకొని రా ఒక గ్లాసు అన్నాడు. వేడి పాలు ఎక్కడన్నా ఉన్నాయా చెప్పండి? వేడి పాలు తింటావా? నాయనా వేడి పాలు తీసుకొని రా, వేడి పాలు ఉన్నాయా అని అంటున్నాను నేను. పాలు వేడిగా ఉండవు, చల్లగా ఉంటాయి సార్. పాలు చల్లగా ఉంటాయి. మరి వేడి పాలల్లో ఉండే వేడి ఎక్కడిది? అది అగ్నిదే కానీ పాలది కాదు. పాలు చల్లగా ఉంటాయి, దాన్ని వేడి చేస్తే వేడవుతాయి. ఆ వేడి చేయడం అనేది అగ్ని యొక్క లక్షణం. అట్లాగే సూర్యప్రకాశం చంద్రుడిది కాదు. సూర్యప్రకాశం కూడా సూర్యునిది కాదు. చైతన్య ప్రకాశం వల్లనే సూర్యుడికి ప్రకాశం ప్రాప్తిస్తూ ఉంది. కాబట్టి ఏ తేజస్సు ప్రాప్తించడం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఏ సూర్య తపతి తేజస్సేద్ధ, చైతన్య ప్రకాశమే ఇక్కడ చైతన్యంగా మనకు తెలుస్తూ ఉంది. చైతన్య ఛేదమే చైతన్య ప్రకాశమే స్వప్రకాశం. ఇంకా మిగతా అంతా కూడా జడ ప్రకాశాలు. ఎంతవరకు? సూర్యుడు వరకు ఇవన్నీ కూడాను జడ ప్రకాశాలే అని తైత్రీయ బ్రాహ్మణంలో చెప్తారు. కాబట్టి చైతన్య తేజమే మరొక దానిపై ఆధారపడి ప్రకాశించే ఈ జడ ప్రకాశాలన్నీ స్వప్రకాశమైన చైతన్యమును అనుసరించే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. తస్య భాష సర్వమిదం విభాతి. తస్య భాష సర్వమిదం విభాతి. ఉపనిషత్తులు 3 ఉపనిషత్తులు ముచ్చటిగా చెప్పాయి 3 మాటలు. ఏ 3 ఉపనిషత్తులు అండి అవి? కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, శ్వేతాశ్వేతర, ఇవన్నీ నేను చెప్పున్నాను మీకు. కాబట్టి ఈ ఉపనిషత్తులు ముచ్చటగా చెప్పాయి ఆ విషయాన్ని. ఏది? తస్య భాష సర్వమిదం విభాతి. దాని ప్రకాశం చేతనే ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు చూడు, అయం ఘటః అంటే ఈ కుండ. అయం ఘటః, ఈ కుండ అన్నప్పుడు కుండ వెలుగులో ఉంది గనక దానిని చూచి ఇది కుండ అంటున్నావు. ఈ కుండ అయం ఘటః, ఈ కుండ. ఎందుకంటే నీకు అది కనిపిస్తుంది. కనిపించకపోతే నువ్వు చెప్పలేవు. ఈ కుండ అంటున్నావంటే అక్కడ కొండ ఉంది. అది ఎక్కడుంది? సపోజ్ చీకట్లో ఉంది అనుకోండి, ఈ కుండ నువ్వు అనలేవు. వెలుగులో ఉంది. కుండ ఎక్కడుంది? వెలుగులో ఉంది. కుండ తాను ఉన్నట్టు తనకు తాను ప్రకటించుకోగలదా? కుండ ప్రకటించుకుంటే కొండే కనపడదు మనకు. ఎందుకని? వెళ్ళిపోద్ది కదా, అది మన దగ్గర ఎందుకు ఉంటుంది. కాబట్టి కుండ తాను ఉన్నట్లు తాను ప్రకటించుకోగలదని నేను అంటుంటే, స్వయం ఉద్దీపనం, తనకు తానుగా వ్యక్తమయ్యేటువంటి స్వరూపం, స్వయం ఉద్దీపనం కుండకు సాధ్యమా? కాదు. కాబట్టి సూర్యుని ప్రకాశంలో ఉద్దీప్తమైనటువంటి కుండను నువ్వు నేత్రంతో చూస్తున్నావు. ఆయన చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు కుండ తనకు తానుగా ప్రకటించుకోలేదు. కాబట్టి సూర్యుని యొక్క తేజస్సులో కుండ ఉంటే, ఆ బాహ్యంలో కుండ ఉన్నా అది ప్రకాశంలో ఉన్నప్పుడే అది ఉన్నట్లు మనకు తెలుస్తుంది నాయన. లేకపోతే తెలిసే అవకాశం లేదు. అంటే నీకు తెలియాలి, అది ఉండడం కాదు ప్రధానం. ఎందుకని? తాను ఉన్నట్టుగా కుండ చెప్పదు, మనకు తెలియదు. ఇది ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతా ఉందని. ఇంకా కాస్త ముందుకు వెళితే కుండ ఎక్కడుందంటే సూర్యుని ప్రకాశంలోనే ఉంది. కానీ చూచేవాడు అంధుడైతే ఎలా తెలుసుకుంటాడు అన్నాను నేను. తెలిసేటువంటి అవకాశం లేనే లేదు. సూర్యుడు, నేను బాగా వినండి,
కుండను ప్రకాశింపగలడే కానీ కుండను తెలుసుకుంటాడా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరు? కుండను ప్రకాశింపజేస్తాడు. కుండను సూర్యుడు తెలుసుకుంటాడు అడుగుతున్నా నేను. కానీ సూర్యుడు ప్రకాశిస్తేనే ఆ ప్రకాశంలో కుండ ఉన్నట్లుగా నీకు తెలుస్తూ ఉంది. మిస్ అయితే నేనేం చేయలేను, జాగ్రత్తగా వినాలి. సూర్యుని యొక్క ప్రకాశంలోనే కుండ ఉన్నట్లు నీకు తెలుస్తూ ఉంది. దాన్ని అలా ప్రకాశింపజేసేవాడు సూర్యుడు. కానీ సూర్యుడికి తెలుసా అని నేను అడుగుతున్నా. కాబట్టి సూర్యుడు కుండను ప్రకాశింపచేయగలడే కానీ వినండి, కుండను తెలుసుకోగలడా అని నేను అడుగుతున్నా. తననే తాను తెలుసుకోలేని సూర్యుడు కుండను ఎట్లా తెలుసుకుంటాడని క్వశ్చన్. నేను సూర్యుడిని అని సూర్యుడికి తెలుసా? తెలిసుంటే ఒకప్పుడు ప్రకాశించి ఒకప్పుడు ప్రకాశం లేకుండా ఉండేవాడు. కాబట్టి సూర్యుడికి తెలుసా అని నేను అడుగుతున్నా. తననే తాను తెలుసుకోలేని సూర్యుడు సూర్యప్రకాశంలో ప్రకాశించేటువంటి కుండ అయినా ఎట్లా తెలుసుకుంటాడు? తెలుసుకోలేడు. కాబట్టి సూర్యుని యొక్క ప్రకాశంలో కుండ ఉంటే అలా కుండ ఉందని ఎవరికి తెలియాలి తెలుసా? నేత్రానికి తెలియాలి. జాగ్రత్తగా వినాలి, లేకపోతే మీ వల్ల కాదు. నేత్రానికి తెలియాలి. కాబట్టి కుండ యొక్క అస్తిత్వం, కుండ ఉంది అని సూర్యుడికి తెలియదు. కుండ ఉండేటట్టుగా ప్రకాశాన్ని ఇవ్వగలడు, అంతేగాని సూర్యుడికి అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. కానీ నీ కన్ను తెలుసుకోవాలి, నేత్రానికే గోచరం కావాలి. ఎవరు? కుండను ప్రకాశింపజేసే సూర్యుడు. ఇద్దరు నేత్రం చేత ప్రకాశింపబడుతున్న వాళ్ళే. ఈ కుండ ఉంది అని నా నేత్రానికే తెలుసు. నాయన వింటున్నారా? ఏమో నాకు డౌట్. కుండ ఉంది అని నా నేత్రానికి తెలుసు, సూర్యుడు ఉన్నాడు అని నా నేత్రానికి తెలుసు. కాబట్టి అవి చైతన్య ప్రకాశాలు కాదు. ఎందుకంటే తెలుసుకుంటూ ఉంది కనుక ఇది చైతన్య ప్రకాశం. ఏది? కన్ను చూడగలదా? చూడలేదు. ఎందుకని? నేత్రం కూడా జడమే సార్. కనుక నేత్రంలో ప్రతిఫలించేటువంటి, రిఫ్లెక్ట్ అవుతా ఉంది కదా, ప్రతిఫలించేటువంటి వస్తువును ఆ నేత్రాన్ని ప్రకాశింపజేస్తూ ఉందే వెనక ఆ మనసు తెలుసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారో చూసారా? కాబట్టి నేత్రం దగ్గరకు వచ్చేటప్పటికి సూర్యచంద్ర నక్షత్రాగ్నులన్నీ ఎగిరిపోయినాయి. మరి నేత్రం దగ్గర కూడా మనం ఎక్కడ ఆగామంటే నేత్రమైనా తెలుసుకోగలదా? ఇప్పుడు ఎందుకనే మీ అందరి అనుభవంలో ఉంది కదా. ఒక్కోసారి మనం మీరు ఎప్పుడు వచ్చారు సార్? నేను చూడలేదే. చూస్తూనే ఉంటాడు. అంటే కన్ను చూస్తూ ఉంది కానీ గుర్తుపట్టలేదు. కాబట్టి గుర్తుపట్టేటువంటిది ఇక్కడ కన్ను కాదు. అర్థమవుతుంది? నేత్రం కూడా జడమే. ఇప్పటివరకు అన్నీ జడ రూపాలే. కనుక నేత్రంతో ప్రతిఫలించేటువంటి వస్తువును, నేత్రాన్ని ప్రకాశింపజేసేటువంటి మనసు తెలుసుకుంటూ ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో చూసారా? సూర్యచంద్ర నక్షత్రాగ్నుల నుంచి బయలుదేరి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంతా వచ్చి ఇప్పుడు అసలు వస్తువు కొండ ఉంది ఎట్లా తెలిసింది నీకు? నా కంటితో చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఎక్కడికి వచ్చి ఆగామంటే కన్నే. కుండ మరి కన్ను చూసుకోగలదంటే కుదరదు. ఎందుకని? మనస్సు ఉండాలి. కన్ను చూస్తుంది కానీ తెలుసుకోలేదు. ఇప్పుడు మనసు దగ్గరకు వచ్చి ఆగాం. మనసు స్వప్రకాశమా? నెక్స్ట్ క్వశ్చన్. మనసు ఇప్పుడు వరకు అన్ని జడ ప్రకాశాలు అయిపోయినాయి. మనసు దగ్గరకు వచ్చాం. పోనీ మనసు స్వప్రకాశమా అని అంటే, మనసు స్వప్రకాశం అయితే
అది ఎప్పుడూ ఉండాలి కదా. స్వప్రకాశమైంది ఎప్పుడూ ఉండాలి కదా. మరి మనసు సుషుప్తిలో ఉందా, గాఢ నిద్రలో ఉందా? నువ్వు గాఢంగా నిద్రపోయేటప్పుడు నీకు మనసు లేదు సార్. కాబట్టి మనసే కనుక స్వప్రకాశం అయితే గాఢ నిద్రలో కూడా అది ఉండాలి, లేదు. కనుక మనసు తెలుసుకోవడం అనేది చైతన్య ప్రకాశం మీద ఆధారపడి ఉంది. చైతన్య ప్రకాశం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చానో, ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టానో మీకు అర్థమవుతా ఉంది కదా. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. వినండి, తూకొస్తుంది. ఇది జ్ఞానం, ఇది జ్ఞేయం. తెలియదగింది కూడా ఇదే. ఇది జ్ఞాన గమ్యం. ఈ జ్ఞానంతో ఏదైతే తెలియబడుతూ ఉందో అది జ్ఞాన గమ్యం. కాబట్టి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాన గమ్యం. హృదయ సర్వస్య విశ్చితం. అందరి హృదయాల్లో ఇది ఉండేది. ఇప్పుడు అర్థమైందే. జ్ఞేయం ఏది ఇప్పుడు తెలిసిపోయిందా మీకు? బ్రహ్మం ఏంటి? జ్ఞేయమేదో అది జ్ఞానంలోనే ఉంది. జ్ఞానస్య అభ్యంతరే జ్ఞేయం మాధుర్యం పయసోయత. కాబట్టి పాలలో తీయదనం ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాగే జ్ఞానంలోనే జ్ఞేయం ఉంది అని శాస్త్రవాక్యం, వేదం. ఇప్పుడు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యము అంతా అఖండమే, అవునా? అద్వయమే, చైతన్య జ్యోతి. ఇంకేం లేదు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తా, కంక్లూడ్ చేస్తా. స్వామీజీ, ఇట్లాంటి దాన్ని ఎక్కడ పొందాలి? నేను పొందాలి కదా దాన్ని, జ్ఞేయం కదా అది. మరి నేను పొందాలి, దాన్ని ఎక్కడ పొందాలి? అయ్యా, అది ఎక్కడుందో చెప్పాను, అర్థమైంది కదా నీకు. ఎక్కడుంది? అంతటా ఉంది నాయన. ఎక్కడుంది? అంతటా ఉంది. ఎప్పుడుంది? కాలం ఎప్పుడూ ఉంది, అంతటా ఉంది, ఎప్పుడూ ఉంది. ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. బుద్ధి అందే ఉంది. సర్వ ప్రాణుల హృదయ మందిరాల్లో దర్శింపబడుతూ ఉంది. ఇప్పుడు మన హృదయ మందిరాల్లోనే ఇది ఉంది. ఇంతకాలం భగవంతుడు అంటే ఏమిటని వెతికాం. ఇప్పుడు దొరికాడా? ఎక్కడున్నాడు? మన హృదయ మందిరాల్లోనే ఉన్నాడు. ఓ ఓ ఓ. కాబట్టి ఇప్పుడు మనకు వెన్నెల మనకు వచ్చేసింది, వెలుగు మనకు వచ్చింది, వెలుతురు మనకు వచ్చింది. ఎక్కడ? మన హృదయంలో. విరిసెను వెన్నెల హృదిలోన, విరిసెను వెన్నెల హృదిలోన, నా మదిలోన కురిసెను పువ్వులవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలిగెదను. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, అడ్రస్ తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఆనందంగా పోవాలి మీరు. ఎందువల్ల? తెలిసిపోయింది, ఇది మన భాగ్యం. విరిసెను వెన్నెల హృదిలోన, నా మదిలోన కురిసెను పూలవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. ఇప్పుడు ఏం కావాలి నీకు? అందం కావాలన్నా, ఆనందం కావాలన్నా అంతా ఇక్కడే ఉంది. లే ప్రపంచంలో ఉంది. ఎవరే? జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే, జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే, రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించెనులే,
ప్రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించనులే. మనసేమో మురిసిపోయి నీ జాడలు తెలియగానే, మనసేమో మురిసిపోయి నీ జాడలు తెలియగానే, మనసేమో మురిసిపోయి నీ జాడలు తెలియగానే, విరిసెను వెన్నెల హృదిలోన నా మదిలోన, కురిసెను పువ్వుల వాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. కాబట్టి ఇంతవరకు ఉన్నాయి మబ్బు తెరలు అన్నీ కరిగిపోయినాయి. మంచు తెరలు కరిగిపోయి, మంచు తెరలు కరిగిపోయి, నీ రాక తెలుసుకొని, మంచు తెరలు కరిగిపోయి, నీ రాక తెలుసుకొని, వింత వింత విరులు విరిసే పరిమళాలు నింపుకొని, వింత వింత విరులు విరిసే పరిమళాలు నింపుకొని, తడబడి తిని తడి కన్నులతో, తడబడి తిని తడి కన్నులతో నిగనిగలాడే నిన్ను దూసుకొని. ఎక్కడ? హృదయంలో. హృదయ సర్వస్వ విషితం. తడబడి తిని తడి కన్నులతో నిగనిగలాడే నిన్ను దూసుకొని, విరిసెను వెన్నెల హృదయలోన నా మదిలోన, కురిసెను పూలవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. నందివాహన జయ నటరాజా, నందివాహన జయ నటరాజా, నటన మనోహర జయ నటరాజా, నటన సాంబ సదా శివ జయ నటరాజా, సుజన మనోహర జయ నటరాజా, సుజన మనోహర జయ నటరాజ, మదనాంతక శివ జయ నటరాజ, మదనాంతక నర్తన సుందర జయ నటరాజ, నర్తన సుందర జయ నటరాజ, చిదంబరేశ జయ నటరాజ, చిదంబరేశ జయ నటరాజ, అంబా సమేత జయ నటరాజ, అంబా సమేత జయ నటరాజ, నందివాహన జయ నటరాజ, నందివాహన జయ నటరాజ, నటన మనోహర జయ నటరాజ, నటన మనోహర జయ నటరాజ, నందివాహన జయ నటరాజ, నందివాహన జయ నటరాజ, నటన మనోహర జయ నటరాజ, నటన మనోహర జయ నటరాజ, సాంబ సదా శివ జయ నటరాజ, సుజన మనోహర జయ నటరాజ, మదనాంతక శివ జయ నటరాజ, నర్త
నర్తన సుందర జయ నటరాజ నర్తన సుందర జయ నటరాజ చిదంబరేశ జయ నటరాజ చిదంబరేశ జయ నటరాజ చిదంబరేశ జయ నటరాజ చిదంబరేశ జయ నటరాజ అంబా సమేత జయ నటరాజ అంబా సమేత జయ నటరాజ నంది వాహన జయ నటరాజ నందివాహన జయ నటరాజ నటన మనోహర జయ నటరాజ నటన మనోహర జయ నటరాజ ఓం గిరిధారి. ఇప్పుడు దాని గురించి మీకు తెలుసు అంతా, నేను చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికి 500 ప్రతులు వచ్చాయేమో. కారణం 41 సంవత్సరాలు జరిగింది. గిరిధారి ప్రారంభమై 41 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇది 41వ సంవత్సరం. మొదట గిరిధారి రిలీజ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎడిటోరియల్ రాశాను నేను. ఆ ఎడిటోరియల్లో మొదట ఒక బొమ్మ ఉంటుంది. ఏంటి ఆ బొమ్మ అంటే ఉరి ఉండలే అది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. అంటే మొదటి గిరిధారి ఎడిటోరియల్ ఊరి ఉంటుంది. ఆ ఊరి రౌండ్ అవుతుంది కదా ఇట్లా. దాని లోపల ఏముంటుందంటే అజ్ఞానమా అంతరించు, అజ్ఞానమా అంతరించు అని ఉంటుంది. ఇక గిరిధారి ఉంటుంది. అజ్ఞానమా అంతరించు అనేది దానికి హెడింగ్. దాంట్లో మొదటి అక్షరం అంటే మొదటి వాక్యం నేనేమంటానంటే, ఇప్పటికి కూడా ఉంది, చూడొచ్చు మీరు. అజ్ఞానమా అజ్ఞానమా ఆది లేకనే ఆరంభమైన నీకు. ఆది లేకనే అజ్ఞానికి ఆది ఎక్కడ ఉంది? అజ్ఞానమా ఆది లేకనే ఆరంభమైన నీకు అంతరించే సమయం ఆసన్నమైంది. ఫస్ట్ సెంటెన్స్. అజ్ఞానమా ఆది లేకనే ఆరంభమైన నీకు అంతరించే సమయం ఆసన్నమైంది అని చెప్పి మొదలుపెట్టి మొదటి వాక్యం అది. చివరికి వచ్చి 3 పేజీల్లో ఎడిటోరియల్ ఆ సంపాదకీయాన్ని పూర్తి చేసిన తర్వాత లాస్ట్లో ఇంక నేను సంతకం పెడతాను స్వామి సుందర చైతన్యాన్ని. ఆ పెట్టబోయే ముందు ఒక పాట రాశాను, చిన్నది ఒక పాట తమాషాగా. అంటే అప్పటికే నేను పాటలు రాస్తూ ఉండేవాడిని, లేకపోతే ఇన్ని 100 ఎట్లు వస్తాయి. కానీ అప్పట్లో రాశాను ఆ పాట. కాబట్టి ఇది ఇప్పుడు రాసింది కాదు, అట్లాగని కొత్తదే. ఎందుకంటే ఎవరికి తెలియదు. అది ఒక్కసారి పాడి వినిపిస్తా. ఎందుకంటే ఓ గిరిధారి, నువ్వు వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? మమ్మల్ని సరిచేయడానికి వస్తున్నావా? దేనికి వస్తున్నావు నువ్వు అని చివరిలో రాస్తాను. అది ఆ పాట పాడుతున్నాను ఇప్పుడు. సరిజేయ వచేతివా గిరిధారి, సరిజేయ వచేతివా
గిరిధారి సరిజేయ వచ్చితివా గిరిధారి సిరులను నమ్మిన మాదరి చేరి సరిజేయ వచ్చితివా గిరిధారి సిరులను నమ్మిన మాదరి చేరి సరిజేయ వచ్చిదివా గిరిధారి అంటే గిరిధారి మాస్పత్రిగా, ఓ గిరిధారి మమ్మల్ని సరిచేయాలని వచ్చావా నువ్వు మా మధ్యకి అంటే ఎంతకాలం నడుస్తుందో తెలియదు. ఇప్పటికీ 41 సంవత్సరాలు నడిచాయి. గిరిధారి ప్రతి నెల వస్తూ ఉంది. సంవత్సరానికి 12 వస్తాయి. మొత్తం 41 సంవత్సరాలు అవుతూ ఉంటే 500 ప్రతులు అంటే 500 పుస్తకాలు వేరువేరుగా అవన్నీ మీ చేతికి అందాయి. 41 సంవత్సరాలు నడిచింది. మేము డబ్బులు నమ్ముకున్నవాళ్ళం, మాకు ఎంతసేపు డబ్బులు కావాలి. సిరులను నమ్మిన మాదరి చేరి సరిజేయ వచ్చేదేవా గిరిధారి నిరతము త్వరితము దేహము మారి నిరతము త్వరితము దేహము మారి కొడిగట్టిన జ్ఞానదీపము ఆరి కొడిగట్టిన జ్ఞానదీపము ఆరి పోవుట తథ్యము ఆయువు తీరి పోవుట తథ్యము ఆయువు తీరి పోవుట తథ్యము ఆయువు తీరి మేలుకొమ్మని మమ్ముల గోరి మేలుకొమ్మని మమ్ముల గోరి సరిజేయ వచ్చిదివా గిరిధారి సిరులను నమ్మిన మాదరి చేరి సరిజేయ వచ్చిదివా గిరిధారి కాలము చూడగా మాయల మారి కాలము చూడగా మాయల మారి రామనామమే పూల దారి రామనామమే పూల దారి శాంతి సలీలము ఏరుగ పారి శాంతి సలీలము ఏరుగ పారి తరించు మార్గము తెలుపగోరి శాంతి సలీలము ఏరుగ పారి తరించు మార్గము తెలుపగోరి సరిజేయ వచ్చిదివా గిరిధారి సిరులను నమ్మిన మాదరి చేరి సరిజేయ వచ్చిదివా గిరిధారి గిరిధారి గిరిధారి. ఓం
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति।